అయింది. దానికి బాధ్యత కేసీఆర్ వహించాలి. ఇది లుచ్చ మాటలు మాట్లాడి రైతులను తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయకు. ఎందుకు మొత్తం కుట్ర వేసి అది ఒకవేళ కన్నెపల్లి పంప్ హౌస్ నింపితే తర్వాత అన్నారం సుందిలో కొట్టుకపోవాలి, 44 గ్రామాలు కొట్టుకపోయి దేవాలయం మునిగిపోతే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయొచ్చు, మా ముఖ్యమంత్రి గారిని బదనాం చేయొచ్చు అనే ఒక నీచమైన ఆలోచనతో ఉన్నారు. నీ బతుకునే బస్టాండ్ చేస్తున్నారు నీ అల్లుడు నీ కొడుకు. వీళ్ళిద్దరు చాలు ఆ ఉన్న పార్టీ నామాంతరం మొత్తం నాశనం చేయడానికి. ఈరోజు చెప్తున్న హరీష్ రావు గారు, ఈ పనికిరాని వాదాలు సంవాదాలు, ఈ పనికిరాని ఛాలెంజ్లు పక్కన పెట్టు. రేపు అసెంబ్లీ ఎప్పుడు జరిగినా దీని మీద సిద్ధాంకురా. నీ మామని తీసుకొస్తావో, నీ జేజమ్మని తీసుకొస్తావో, ఇంకెవరిని తీసుకొస్తావో. కేటగరికల్గా అవసరమైతే కాళేశ్వరం కుంగుబాటు మీద, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవకతవకల మీద, మన కాళేశ్వరం మీద జరిగిన అవినీతి మీద వారం రోజులంటే చర్చ పెడదాం.